బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటు తెహ్రాన్లోని ఇరాన్ పార్లమెంట్ బిల్డింగ్ పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆ పార్లమెంటు భవనం నుంచి ఎగిసిపడుతున్న మంటలకు సంబంధించిన విజువల్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇటు గల్ఫ్ దేశాలపైన కూడా ఇటు దాడులను కొనసాగిస్తుంది ఇరాన్. ఇటు ఇరాక్లోని అరబ్లాలో ఇటు యుఎస్ స్థావరాలపైన ఇరాన్ దాడి చేసింది. ఇటు ఎర్బిల్లోని యుఎస్ ఎయిర్ బేస్ పై డ్రోన్స్తో దాడులను కొనసాగిస్తుంది ఇరాన్. ఇటు ఖాన్జాద్లో ఒక హోటల్ పైన ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. అలాగే ఇటు అమెరికన్ సైనికులు ఉన్నారన్న సమాచారంతో ఆ దాడి చేసినట్టు తెలుస్తుంది. ఇటు సౌదీ అరేబియాలోని క్యాపిటల్ రియాద్లో కూడా ఇటు అమెరికన్ ఎంబసీని టార్గెట్ చేస్తూ డ్రోన్లతోని ఇటు ఇరాన్ దాడులు చేసింది. 2 డ్రోన్లతోని ఇటు ఎంబసీపై విరుచుకుపడింది ఇరాన్. ఇటు రియాద్లో కూడా హై అలర్ట్ని ప్రకటించారు ఇటు భద్రతా బలగాలు. సో మొత్తం మీద ఇటు సౌదీ అరేబియా అలాగే ఇటు ఇరాన్ పార్లమెంట్కి సంబంధించిన ధ్వంసానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. అలాగే ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ని కూడా భారీ ఎత్తున మిసైల్స్తోని దాడి చేసింది. ఇటు కొన్ని వీడియోస్ సోషల్ మీడియా మాధ్యమంలో వస్తున్న కొన్ని వీడియోస్ని చూస్తే కనుక ఇటు ఇజ్రాయెల్ గాజాగా మారిపోయిందా? గతంలో మనం గాజాకి సంబంధించిన వీడియోస్ని చూసాం. ఆ బిల్డింగ్స్ పూర్తిగా ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా ధ్వంసం అయిపోయిన వీడియోలను చూసాం. అలాంటి వీడియోస్ ప్రస్తుతానికి ఇటు ఇజ్రాయెల్కి సంబంధించి కూడా అలాంటి వీడియోస్ని చూస్తున్నాం. మరొక పక్క ఇటు ఇరాన్ పార్లమెంట్కి సంబంధించి వీడియోస్ని చూస్తున్నాం. గతంలో ఇదే పార్లమెంట్లో ఇరాన్కి సంబంధించిన మంత్రులు, అసెంబ్లీకి సంబంధించిన మెంబర్స్ అమెరికా ఫ్లాగ్ అలాగే బ్రిటన్ ఫ్లాగ్స్ని ఇదే పార్లమెంట్లో వాళ్ళు కాల్చారు. మంట ఇటు ఆ పోస్టర్స్ని కూడా కాల్చడం జరిగింది. ఒక్కసారి ఆ పార్లమెంట్కి సంబంధించిన విజువల్స్ అలాగే ఇటు రియాద్లోని ఎంబసీకి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇటు రియాద్ ఎంబసీకి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఇటు రియాద్లో యుఎస్ ఎంబసీ ప్రస్తుతానికి మంటల్లో మునిగిపోయింది. చూడొచ్చు మనం 2 డ్రోన్స్ని ఇటు ఇరాన్ వాడినట్టు తెలుస్తుంది. 2 డ్రోన్స్తోని ఇటు రియాద్కి సంబంధించిన యుఎస్ ఎంబసీని టార్గెట్ చేస్తారు. మొత్తం మీద ఇటు పార్లమెంట్ని అటాక్ చేసిన వెంటనే ఇటు రివెంజ్గా అమెరికాకు సంబంధించిన ఎంబసీలను టార్గెట్ చేస్తూ ఇరాన్ దాడులు చేస్తుంది. మరో పక్కన ఇటు ఇజ్రాయెల్ ఒకసారి చూస్తే కనుక ఇజ్రాయెల్లో కూడా ఇటు మిసైల్స్ వర్షాన్ని ఇరాన్ కురిపిస్తుంది. కొన్ని ఏరియాస్కి సంబంధించిన వీడియోస్ని మనం చూస్తే కనుక ఇటు గాజాని తలపిస్తున్నాయి. అక్కడున్న బిల్డింగ్స్ అంతగా ధ్వంసం అయిపోయాయి. దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. చాలా క్లియర్గా ఇటు పార్లమెంట్ని అటాక్ చేస్తే రివెంజ్ తీసుకుంటాం, ఖచ్చితంగా దానికి ప్రతిచర్యలు ఉంటాయంటూ ఇరాన్ చెప్పుకొస్తుంది. ఇప్పటిదాకా ఇరాన్ యూజ్ చేసిన మిసైల్స్ అన్నీ కూడా ఒక ఓల్డ్ స్టాక్ అని చెప్పొచ్చు, చాలా పాత మిసైల్స్ అని చెప్పొచ్చు. తక్కువ రేంజ్, తక్కువ డిస్ట్రక్షన్ చేయగలిగిన మిసైల్స్ మాత్రమే. కానీ రానున్న రోజుల్లో ఇటు ఫతా-2 లాంటి డేంజరస్ సూపర్సోనిక్ మిసైల్స్, చాలా హై స్పీడ్, చాలా హై ఆల్టిట్యూడ్, అంటే సాధారణంగా ఒక మిసైల్ని లాంచ్ చేసిన తర్వాత ఒకటే డైరెక్షన్లో ఒకటే ఆల్టిట్యూడ్లో దాని పాత్ని దాని దారిని
ఒకసారి ఫిక్స్ అవుతే అదే దారి గుండా వెళ్తూ ఉంటాయి. దాన్నే యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, ఇటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దాన్ని ఆ పాత్ని ట్రాక్ చేసి వాటిని న్యూట్రలైజ్ చేస్తుంటాయి, వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి. కానీ ఈ ఫతా 2 అనే మిసైల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ లాంచ్ అయిన తర్వాత కూడా దాని డెస్టినేషన్, దాని పాత్ని, అంటే అది వెళ్ళే దారిని కూడా మార్చుకోగలుగుతుంది. ఒక్కసారిగా డైరెక్షన్స్ మార్చే అంత సామర్థ్యం కలిగింది ఫతా 2. ఆ ఫతా 2ని ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ఎదుర్కోలేని పరిస్థితి. ఇటు ఎంబెసీలను టార్గెట్ చేసుకుంటూ ఒక 2 డ్రోన్స్ని మాత్రమే ఇటు ఇరాన్ యూజ్ చేసినట్టు తెలుస్తుంది. మరో పక్కన ఇటు డియర్ పాకిస్తానీ బ్రదర్స్, ఎక్స్పాండ్ యువర్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ద యుఎస్ అండ్ ఇజ్రాయెల్. సో మొత్తానికైతే ఇటు పాకిస్తాన్ అలాగే ఇరాన్ బార్డర్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ ఇటు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లో కూడా ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. సో ఒక్కసారిగా ఇటు పాకిస్తాన్ అలర్ట్ అయిపోయింది, మా ఎయిర్ స్పేస్లో మా పర్మిషన్ లేకుండా గనక ఇటు ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ వస్తే వాటిని కాల్చి పారేస్తామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరో పక్కన ఇటు అమెరికాకు సంబంధించిన మిలిటరీ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసింది ఇమీడియట్గా. ఇటు ఇరాన్ పార్లమెంట్ని టార్గెట్ చేసిన వెంటనే ఇటు పార్లమెంట్, ఇటు అమెరికన్ ఎంబసీలని టార్గెట్ చేశారు. సో మొత్తం మీద ఇటు ఇటు ఇరాన్కి సంబంధించిన జనరల్ జబ్బారీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటిదాకా ఫస్ట్ సెకండ్ జనరేషన్స్కి సంబంధించి 3000 మిసైల్స్ని రిలీజ్ చేశాం, ఇప్పటిదాకా 3000 మిసైల్స్ని వాడామంటూ ఇటు జనరల్ జబ్బారీ చెప్పుకొస్తున్నారు. 3000 మిసైల్స్ అలాగే 10,000 డ్రోన్స్ని ఇప్పటిదాకా యూజ్ చేశారు. 10,000 డ్రోన్స్ని అలాగే 3,000 మిసైల్స్ని ప్రస్తుతానికి జనరల్ జబ్బారీ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.